అక్కడికి వెళ్ళకపోతే ఆ సెంటర్స్కి ఆ ఇన్స్పిరేషన్ కూడా మనకి రాదు. 10,000 పోతే కానీ మనకు కొంత గుణాలన్నా మారటల్లా. కనీసం నడవటం అనో, వ్యాయామం చేయటం అనో, తినే విషయంలో కొంచెం అవి మానేయటం అనో, అక్కడ డబ్బు కట్టినందుకు లక్ష్యం వస్తున్నది, దానితో కొంతన్నా సాధన చేస్తున్నాం. కానీ ఇక్కడ జరిగిన నష్టం ఏమిటంటే ఈ శరీరాన్ని, ఆరోగ్యాన్ని దెబ్బతీసుకుంటూ బరువు తగ్గడం జరిగింది అక్కడ. అంటే పైకి మీకు తెలియకపోవచ్చు, లోపల అనేక అవయవాలు అవస్థపడుతూ ఉంటాయి. మరి ఇలాంటి నష్టం శరీరానికి జరగకుండా బరువు తగ్గాలి. మన శరీరం ఎలా పనిచేస్తుంది, ఏ కారణంగా బరువు వస్తున్నది, ఎలా సేఫ్గా బరువు తగ్గించటం అనే వాస్తవాలన్నింటినీ మనం ఆలోచన చేసుకుని, మన ఇంట్లో తప్పు చేసినందుకు బరువు పెరుగుతున్నాం, మన దినచర్య, మన అలవాట్లు మంచిగా లేనందువల్ల బరువు పెరుగుతున్నాం, వాటిని మనం క్రమేపీ మార్చుకుంటూ వచ్చి బరువు తగ్గటం ఉత్తమమైన మార్గం. పైసా ఖర్చు పెట్టక్కర్లా, మీరు ఇల్లు వాకిళ్ళు వదలక్కర్లా, ఎవరి దగ్గరికి వెళ్ళక్కర్లా, మీ ఇంట్లో మీరే ఉండి మీరు బరువు పెరిగిన దాన్ని తగ్గించుకోవచ్చు. బరువు లేనివారు ఇప్పటి నుంచే ఇలాంటి కాస్త సలహాలతో మీరు బరువు పెరగకుండా ఈ శరీరాన్ని కాపాడుకోవచ్చు. కానీ బరువు పెరగటానికి కారణాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. మనం శరీరాన్ని బరువు పెంచడానికి అనేక కారణాలు చూసుకుంటే అతి ముఖ్యమైన కారణాలు ఒక 5 మాత్రం మనం చెప్పుకుంటున్నాం. ఇతర చిన్న చిన్న కారణాలు బోల్డ్ ఉండొచ్చు, కానీ ముఖ్యమైన 5లో మొదటి కారణం పుట్టుకతో వచ్చే ఊబకాయం. తల్లిదండ్రుల నిర్మాణం నుంచి మన శరీర నిర్మాణం ఉంటుంది, కానీ వారసత్వ లక్షణంగా లావు పుట్టుకతో వస్తుంది కొందరికి. ఇది మొదటి కారణం, ఇది జీన్స్ నుంచి అంటారు కదా అలా. రెండవది చూస్తే కొవ్వు కణాల సంఖ్యను బట్టి మనిషి లావు అవటమా సన్నగా ఉండటమా అనేది నిర్మాణంలో ఉంటుంది, ఇది రెండవది. మూడవది థైరాయిడ్ సమస్యలు లాంటివి వచ్చినప్పుడు ఉన్నట్టుండి అక్కడి నుంచి లావు అవటం స్పీడ్గా జరుగుతుంది, ఇది మూడవ కారణం. నాలుగవది వ్యాయామ లోపం కారణంగా బరువు పెరగటం జరుగుతూ ఉంటాం. ఐదవది ఆహార లోపం కారణంగా, అంటే మంచిది తినటం తెలియక, ఎప్పుడు ఏది తినాలో తెలియక, సందర్భం సమయం తెలియక తినేదాన్ని బట్టి ఆహార దోషంగా మనం బరువు పెరగటం. ఈ 5 ప్రధానమైన కారణాలుగా మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు 5టిని ఒక్కొక్క కారణాన్ని వివరణగా తెలుసుకుంటూ వెళదాం. మొదటి కారణం బరువు పెరగటానికి వారసత్వ లక్షణం. తల్లి తండ్రి పెళ్ళికి ముందే, అంటే భార్య భర్తలు పెళ్ళికి ముందే నున్నగా బొద్దుగా ఉంటే వారికి పుట్టబోయే పిల్లలు సన్నగా ఉన్న భార్యాభర్తలకు పుట్టే పిల్లల కంటే 20-30% బరువు చిన్న వయసులోనే పెరగటానికి ఎక్కువ అవకాశం వారికి పుట్టుకతోనే వచ్చేస్తుందట. ఈ మధ్య ఈ వాస్తవాలను చాలా పేపర్స్లో, మనకి హెల్త్ ప్రోగ్రామ్స్ అనేక టీవీల్లో కూడా ఇస్తున్నారు, వాటిలో కూడా ఇదే వాస్తవాన్ని శాస్త్రవేత్తలు రీసెర్చ్ చేసి తెలుసుకున్నారని కూడా వేయటం చాలామంది చూశారు, చదివారు కూడా. సన్నగా ఉన్న భార్యాభర్తలు పిల్లల కంటే వారి కడుపున పుట్టబోయే పిల్లలు అదృష్టవంతులు. బొద్దుగా ఉన్న పిల్లల కడుపున పుట్టే పిల్లలు, మరి ఇత్తనం వాళ్ళ నుంచే కదండి, ఆ ఇత్తనంలోనే బొద్దు ఉంది, మరి వీళ్ళకి రాకేమవుతుంది? అందులో ఏదుంటే ఇక్కడ అది దిగుతుందంతే. స్టాంప్ అంతే, పోస్ట్ మాస్టర్ గారు ఒక స్టాంప్ వేస్తారు, అందులో డేట్లు ఇయరు అన్నీ మార్చుకుంటారు అనుకోండి, టైము. ఆ స్టాంప్ తీసుకుని ఇలా అంటే అందులో ఏమున్నాయో అదే పేపర్ మీద పడుతుంది. అలాగే మనలో ఏముందో దీని నుంచి బయటకు వచ్చే శరీరం కాబట్టి అది అచ్చు దిగుతుంది. చేత మన పూర్వీకులైతే గట్టిగా కడ్డీల్లాగా నరాలు బయటపడి అట్లా మంచి స్ట్రాంగ్గా ఉండేవారు. అలాంటి వారి కడుపున మనం పుట్టాం. మనం పుట్టడానికి మూలమైన అమ్మ నాన్న మనం పుట్టే సమయానికి ఎలా ఉన్నారు మీరు చూసుకోండి. సన్నగా 6 మంది సంతానాన్ని కన్నా 10 మందిని కన్నా మన అమ్మ లావవల. ఈరోజు ఒక డెలివరీకే లావ్ అయిపోతున్నారు. వారికి
ఆ గట్టితనం ఎలా వచ్చిందంటే, వారు చిన్నప్పటి నుంచి పెళ్ళి రేపు ఈరోజు ఉందన్నగా అప్పటి వరకు కష్టపడుతూనే ఉండేవారు. వారికి ఆ రోజుల్లో అలాంటి పనులు కలిసి వచ్చాయి. బ్రతుకు తెరువు కోసం వారు చేసిన శ్రమ సన్నగా ఉండటానికి అవకాశం ఉంది. అందుకని వారి కడుపున పుట్టిన మనం ఈ రోజున చిన్నప్పుడు లావుగా లేకుండా కాస్త సన్నగానే ఉన్నాం. కానీ ఈ రోజుల్లో చూస్తే పిల్లలు చిన్నప్పటి నుంచే లావుగా వచ్చేస్తున్నారంటే అందరూ పెళ్లి చేసుకోవడానికి ముందే నన్నగా బొద్దుగా ఉంటున్నారు పిల్లలు. మరి అలాంటి పిల్లలకి జత కలిపినప్పుడు పుట్టబోయేవారు అలాగే పుడతారు. మీ చిన్నప్పుడు పెద్దలందరూ ఒకసారి గుర్తెచ్చుకోండి. చిన్నప్పుడు రోజులు స్కూల్కి వెళ్ళినప్పుడు మీ క్లాసులో ఒక 400-500 మంది ఉండొచ్చు. ఏ 7th క్లాస్ 8th క్లాస్ చదువుకునేటప్పుడు అన్ని 100 మందిలో బాగా నున్నగా బొద్దుగా ఉన్న పిల్లలు ఎక్కడన్నా మీకు కనపడి ఉంటారా? ఒక 20-30 సంవత్సరాలు వెనక్కి వెళ్ళి చూసుకుంటే స్కూల్ మొత్తంలో ఒకళ్ళు ఇద్దరు కొంచెం నున్నగా ఉన్నవాళ్ళు కనపడేవారు తప్ప 98% అందరూ సన్నగా బక్కగా, అసలు లాగులు కూడా ఇక్కడ నిలిసేవి కాదు, కిందకి దారి వెళ్ళిపోయి వెనకాల కూడా ఏమి ఉండేది కాదు, అసలు చెక్కినట్టు ఉండేసి. కానీ ఈ రోజుల్లో స్కూల్కి వెళ్ళి పిల్లల్ని చూడండి, అసలు పొత్రాల్లాగా నున్నగా ఉంటున్నారు. నడుస్తుంటే ఎట్లా ఊగుతూ ఉన్నాయి, ఇక్కడ ఒకటం ఇక్కడ ఒకటం. ఎందుకు అంతంతలా ఉన్నారు? పుట్టుకతోనే తల్లిదండ్రులు మరి ఇచ్చిన వారసత్వ లక్షణం అది. ఇక కనేది ఈ రోజుల్లో అందరూ ఒకరిని లేకపోతే మ్యాక్సిమం ఇద్దరిని. అందుకని సంపాదన బాగుంది, చిన్నప్పటి నుంచి బాగా మావాడికి ఏమి లోటని బాగా కొనేసి పెడుతున్నారు. బేకరీ ఐటమ్స్, కూల్ డ్రింకులు, ఐస్ క్రీములు, పిజ్జాలు, బర్గర్లు. దానితో ఫాస్ట్ ఫుడ్లు కూడా వచ్చేసినాయి. ఫాస్ట్గా అబ్జర్వ్ అయిపోతాయి, ఫాస్ట్గా పెరిగే అవకాశం ఉంది. అందుకే చిన్నప్పటి నుంచి పిల్లలు అలా. ఇప్పుడు హైదరాబాద్లో పెద్ద పెద్ద స్కూల్స్కి వెళ్తే చూడండి, ఆ పిల్లల్ని తీసుకెళ్లే బస్సులు కూడా ఏసీలే. ఇంటికి వచ్చి ఎక్కించుకెళ్తాయి, ఫుడ్ కూడా వాళ్లే పెడతారు. 7ంటికి తీసుకెళ్ళిపోయి సాయంకాలం 6ంటికి వదులుతారు. 3 పూటలు అక్కడ ఆహారం బాగా హై ఫ్యాట్ ఫుడ్, ఆయిలీ ఫుడ్, బాగా రిచ్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్ లాంటివన్నీ పెట్టేస్తున్నారు ఈ రోజున. అందుకని అలాంటి పిల్లలు ఇంతంతలా అక్కడికి వెళ్ళి చూస్తే 40-50% మంది పిల్లలు బాగా నున్నగా బొద్దుగా కనపడుతుంటారు. మరి మన చిన్నప్పుడు రోజులు గుర్తు తెచ్చుకుంటే ఇంకొక విషయం, మనందరికీ కూర్చుని లాగులు పిర్రల మీద అరిగిపోయాయి మగవారికి. అక్కడ పల్చగా అయిపోయేది లాగు, చిల్లులు పడితే అమ్మ లాగు తీసి అప్పుడు కొత్త లాగిచ్చేది. కానీ ఈ రోజుల్లో పిల్లలకి వెనకాల పిర్రల మీద అరిగిపోట్లా, చిల్లులు పట్టట్లా, తొడల మధ్యలో చిల్లులు పడుతున్నాయి. ఎందుకంటే లావు అయిపోయే రాపిడికి అక్కడ అరిగిపోతున్నాయి, అక్కడ కలర్ పోతున్నది. ఎందుకంటే అంతంత లావైపోతున్నారు పిల్లలు బొద్దుగా. మనకు చూడటానికి చిన్నపిల్లలు బొద్దుగా నున్నగా ఉంటే బాగుంటున్నట్టు అనిపిస్తుంది. కానీ మనం ఈ చిన్న వయసులో వారిని అంత లావుగా చూస్తున్నామే, మనకు ఆనందంగా ఉండొచ్చు, వాడికి ఈ వయసులో భారం కాకపోవచ్చు. కానీ ఈ వయసులో అలా ఉంటే పెద్ద అయిన తర్వాత దాన్ని కంట్రోల్ చేయటం చాలా కష్టం. అందుచేత మనం పిల్లలకి పెళ్లి చేయబోయే ముందు వయసు వచ్చిందని పెళ్లి చేయటం కాదు, ఉద్యోగం వచ్చిందని పెళ్లి చేయటం కాదు, వాటితో పాటు చూడవలసిన మరికొన్ని ఉన్నాయి. వీడికి మంచి శరీర నిర్మాణం ఉన్నదా లేదా అని మన పిల్లవాడినో మన అమ్మాయినో మనం చూసుకోవాలి. మనం తెచ్చుకోబోయే కోడలను కానీ అల్లుండి కానీ మంచి నిర్మాణాన్ని కలిగి ఉన్నారా లేదా చూసుకోవాలి. లేదు మంచి గుణాలు ఉన్నవాడు కాస్త బొద్దుగా ఉన్నా తెచ్చుకోండి, పెళ్లి చేసేయండి. కానీ ఆ పెళ్ళైన భార్యాభర్తలన్నా పిల్లల్ని కనే ముందు వెంటనే పుట్టించేయకుండా కాస్త 2-3 ఏళ్ళు పిల్లలు పట్టకుండా ఆపుకుని ఈ 2-3 ఏళ్ళు మంచి నిర్మాణం వచ్చేటట్టు కాస్త ఎక్సర్సైజ్ చేసి మంచి ఆహారం తిని మంచి శరీర ఆకృతిని తయారు చేసుకుని అప్పుడు సంతానానికంటే ఆ పుట్టబోయే పిల్లలు అదృష్టవంతులు. మనం పుట్టుకతోనే లావుగా ఉండే పిల్లల్ని కనుక, దొందు నిర్మాణం కలిగిన పిల్లల్ని కనుక ఇచ్చేసామనుకోండి, మీ పిల్లలు చూడటానికి చిన్నప్పుడు ఎంత లావు ఉంటే నలుగురిలోకి వెళ్ళినప్పుడు ఎంత ఫీల్ అవుతారండి పాపం. అందరూ వాళ్ళని చూసి నవ్వుతూ ఉంటే వీళ్ళ మనసులో ఎంత షాక్ అవుతూ ఉంటుంది చూడండి. ఆ బాధ ఎవరు అనుభవిస్తారు చెప్పండి? తల్లిదండ్రులు చేసిన తప్పుకి పిల్లలు బలైపోతున్నారు ఈ రోజున. వాడికి ఏం తింటే మంచిదో తెలియదు, పెద్దలుగా మనకు తెలియక వాళ్ళని ఇబ్బంది పెట్టేస్తున్నాం ఈ రోజున. ఎవరన్నా అలా నున్నగా బొద్దుగా ఉన్న పిల్లల్ని నాబోటు వాడు వెళ్ళి ఏంట్రా ఇప్పుడు ఎంతంత లావున్నావు అని అన్నాం అనుకోండి, వాడు అంటాడు నేనేం చేయనండి, మా అమ్మా నాన్న లావండి అంటాడు అనమాట. అమ్మా నాన్న లావుంటే
వాడు లా ఉన్నట్టుగా తెలిసిపోతుంది, మనకు తెలిసిపోతుంది. కానీ దీన్ని పరిష్కరించాలంటే పెద్దలుగా మనకు అవగాహన రావాలి. పిల్లల్ని పుట్టించే ముందు భార్యాభర్తలు కాస్త ఆలోచన చేయాలి. మంచి నిర్మాణాన్ని తయారు చేసుకుని సంతానాన్ని ఇస్తే 100 ఏళ్ల జన్మ, మంచి జన్మ ఇచ్చిన వారం అవుతాం, మంచి నిర్మాణాన్ని ఇచ్చిన వారం అవుతాం. మన తల్లిదండ్రులు ఏమీ చదువుకోవాలా, కానీ మనకు మంచి నిర్మాణాన్ని ఇచ్చారు. మనం ఇంత చెడగొట్టినా అంత తొందరగా చెడిపోవట్లా, కానీ మన పిల్లలకి మనం అలాంటి మంచి నిర్మాణాన్ని ఈ రోజులు ఇవ్వలేకపోతున్నాం. అందుకని కొద్దిపాటి తప్పులకి పెద్ద జబ్బులు వచ్చేస్తున్నాయి. చిన్న వయసులోనే ఎక్కువ సమస్యల్లో ఇరుక్కునేటట్లు వారు మారిపోయి ఉన్నారు ఈ రోజున. చేత ఈ మొదటి తప్పును ఇలా సవరిస్తే మంచిదని నా సలహా. ఇక రెండవది, కొవ్వు కణాల సంఖ్యను బట్టి బరువు పెరగటం ఆధారపడి ఉంటుంది. కొవ్వు కణాలు అనేవి కొవ్వును నిల్వ చేసుకోవడానికి బ్యాంకులాగా పనికొస్తాయి. ఈ కొవ్వు కణాల సంఖ్య ఎవరిలో అయితే తక్కువ ఉంటుందో వారు సన్నగా గట్టిగా ఉండటానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. ఎవరిలో అయితే కొవ్వు కణాల సంఖ్య ఎక్కువగా ఉంటుందో వారు త్వరగా లావు పెరగటానికి, తిన్నది కొవ్వుగా మారిన తర్వాత వెంటనే పేరుకోవటానికి ఎక్కువ ఫెసిలిటీ ఉన్నట్లు అన్నమాట. కానీ వారికి బరువు పెరిగే అవకాశం ఎక్కువ, పుట్టుకతో వచ్చేసినట్లు అయిపోతుంది. ఈ కొవ్వు కణాల సంఖ్య తక్కువ ఉంటే మంచిది అనుకుంటున్నాం, ఎక్కువ ఉండటం మంచిది కాదనుకుంటున్నాం. ఈ కొవ్వు కణాల సంఖ్య నిర్ధారణ అయ్యే వయసు ఏమిటంటే మొదట సంవత్సరంన్నర, మ్యాక్సిమం 2 సంవత్సరాల లోపు వయసులోనే నిర్ధారణ అయిపోతుంది. అంటే మెయిన్గా కొవ్వు కణాలు నిర్ధారణ అయ్యే వయసు ఇది. అంటే మనకి పిల్లవాడు పుట్టినప్పటి నుండి మొదటి సంవత్సరంన్నర, 2 సంవత్సరాల లోపు ఇచ్చే ఆహారం ఈ కొవ్వు కణాల సంఖ్యను నిర్ధారణ చేస్తుంది. ఏ ఆహారం తింటే, ఏ ఆహారం త్రాగితే పిల్లలకి తక్కువ కొవ్వు కణాలు ఉంటాయి, ఏవి ఎక్కువ కొవ్వు కణాలు ఎరటి చేస్తాయి ఈ వయసులోనే చూద్దాం. ఏ పిల్లలైతే పుట్టినరోజు నుంచి ఎక్కువ నెలలు లేతే సంవత్సరాల తరబడి తల్లిపాలనే ప్రధాన ఆహారంగా గ్రహిస్తారో ఆ పిల్లల శరీరంలో పుట్టినప్పటి నుండి తక్కువ కొవ్వు కణాల సంఖ్య డెవలప్ అవుతుంది. ఏ పిల్లల్లో అయితే ఇలాంటి ఆహారం బదులుగా వేరే వెళితే వాళ్ళలో మార్పులు వచ్చేస్తాయి. మరి తల్లిపాలు అంటే మనందరికీ గుర్తొస్తుంది. మనందరం చిన్నప్పుడు ఎన్నాళ్ళు తల్లిపాలు త్రాగాం గుర్తు తెచ్చుకోండి మీ అందరూ ఒకసారి. 1 2 నెలల కాదే, చాలామంది సంవత్సరంన్నర, 2 ఏళ్ళు, మరికొంతమంది పిల్లలైతే 3 4 సంవత్సరాలు, 5 ఏళ్ళు వచ్చినా తాగుతూనే ఉండేవారు. నాకు చిన్నప్పుడు రోజులు ఒక్కోసారి ఎప్పుడైనా గుర్తెచ్చుకుంటే కొంతమంది పిల్లలు గోళీలు ఆడుకునేటప్పుడు మధ్యలో ఇప్పుడే వస్తాను రా అని ఇల్లు వచ్చేవారు, ఆకలి అవుతున్నదని. ఏంట్రా లేట్ అయింది అంటే మా అమ్మ దొరకలేదురా అనేవారు. ఎందుకంటే పాలు తాగటానికి అనేవారు. గోళీలు ఆడే వయసులో కూడా చంకెక్కి పాలు తాగి మరి వచ్చి ఆడేవారు. అంతకాలం పాటు పాలు ఇచ్చేవారు. అందుకని తల్లి పాలల్లో సహజంగా ఎంత కొవ్వు ఉండాలో అంత మినిమం కొవ్వే ఉంటుంది. మన నిర్మాణానికి తక్కువ కొవ్వు కణాలు తయారవటానికి ఆ తక్కువ కొవ్వు సరిపోతుంది. మరి మనం చిన్నప్పుడు చూసుకుంటే అందరికీ ఈ లాభం మనందరికీ జరిగింది. మరి ఈ రోజుల్లో పిల్లలకి, పూర్వం రోజుల్లో పిల్లలకి చాలా భేదం కనపడుతుంది ఈ విషయంలో. మనందరికీ తల్లిపాలు తగ్గినప్పుడు, అమ్మ ఏదన్నా పనిలో ఉన్నప్పుడు పాలు ఇవ్వటం కుదరినప్పుడు ఆహారంగా కేవలం అంత అన్నం పెట్టి ఏదైనంత పెరుగో మజ్జిగో లేదంత కూర పడేసేవారు. అందులో పిండి పదార్థాలే తప్ప కొవ్వు పదార్థాలు ఎక్కువ ఉండవు. ఆ కారణం కూడా కొవ్వు కణాల సంఖ్య బాగా తక్కువ తయారైంది. కానీ ఈ రోజుల్లో పిల్లలందరూ ఎన్నాళ్ళు తల్లిపాలను త్రాగుతున్నారు? అసలు ఈ రోజుల్లో తల్లులకు ముఖ్యంగా పిల్లవాడికి తల్లిపాలిస్తే మంచిది అని చెప్తే గాని పాలిచ్చేటట్లుగా లేరు. అప్పుడప్పుడు పేపర్లో కూడా వేస్తుంటారు, తల్లిపాలు పిల్లవాడికి ఎంతో మంచిది కాబట్టి ఇవ్వండి. పిల్లలకి పాలు ఇవ్వమని కూడా మనం ఈ రోజుల్లో చెప్పాల్సి వస్తున్నది. పాలు వస్తే కొందరికి 10 రోజులు, 20 రోజులు, నెల, మ్యాక్సిమం బాగా వస్తే 2 నెలలు.
ఇంకా కొంతమంది స్త్రీలైతే ఇంకేదో అందం పోతుందన్నట్టుగా డైటింగ్లు చేసి పాలు తగ్గించేసేసి కాస్త డెలివరీకి లావ్ అయిపోయి ఉంటారు కాబట్టి దాన్ని తగ్గించుకోవడం కోసం స్లిమ్మింగ్ ప్రాసెస్లో పాలు ఎండగట్టేస్తున్నారు. పాపం ఆ పిల్లవాడికి కావలసిన చక్కటి ఆహారం దొరకటల్లా. ఇలా 2 నెలల తల్లిపాలు త్రాగటంతో అతనికి ఆ మాతృ ప్రేమ అందటం అయిపోతున్నది. అక్కడి నుంచి ఇక ఆహారం అందించాలి. ఇక గేదె పాలు, డబ్బా పాలు తీసుకురావటం. ఈ మధ్య ఇంకా రకరకాల పౌడర్లే వచ్చేస్తున్నాయి, నీళ్ళలో కలిపి పోసేయటం. ఇక 3వ నెల 4వ నెల వచ్చిందంటే ఇక టీవీల్లో చూపిస్తుంటారు. ఒక పిల్లవాడిని మోడల్గా చూయించి నున్నగా బొద్దుగా ఉన్నవాడిని, మీ పిల్లవాడు కూడా మా పిల్లవాళ్ళ ఇలా నున్నగా బొద్దుగా ఉండాలంటే మా పిండే పెట్టండి అని ఒక పిండి చూపిస్తారు. ఇక అందరూ ఆ పిండే కొనుక్కొస్తారు, చక్కగా కలిపేసి పెడుతుంటారు. వాటిలో ఇవన్నీ ఎక్సెస్ ఫ్యాట్ సెల్స్ డెవలప్మెంట్కి పనికొస్తూ ఉంటుంది. ఇక గేదె పాలు లాంటివన్నీ పెడితే చిక్కటి పాలు, ఫ్యాట్ ఎక్కువ డెవలప్ అవుతుంది, ఫ్యాట్ సెల్స్ డెవలప్మెంట్ ఎక్కువ జరిగిపోతూ ఉంటుందట. అలాగే ఇంకొకటి చూస్తే ఈ పిల్లలకి ఇక 6వ నెల వచ్చిందంటే అన్నప్రాసన. ఇంకా అక్కడి నుంచి పిల్లవాడికి బాగా నున్నగా బొద్దుగా ఉండటం కోసం అంతంత మేగళ్ళు, మన ఇంట్లో మేగళ్ళు లేకపోయినా పక్కవారు కూడా ఇస్తారు, మీ పిల్లవాడికి పెట్టండి అన్నట్టుగా. వెన్న పూసలు మేగళ్ళు మనకు పెట్టే అన్నంలో బాగా ఇంతంత పోసి కారేటట్టుగా పిసికి దాన్ని పెడుతూ ఉంటారు. అంతంత కొవ్వు పదార్థాన్ని పెట్టేసరికి వీళ్ళు కొవ్వు కణాలు ఎక్కువ తయారైపోతుంటాయి. ఇలా ఇక సంవత్సరాలు వచ్చే వరకు విపరీతంగా నెయ్యి మేగళ్ళు పెట్టడం, కొవ్వు పదార్థాలు విపరీతంగా పెట్టడం చిన్నపిల్లల్లో కొవ్వు కణాలు బాగా పెరగటానికి ముఖ్యంగా కారణమైపోతున్నది. మనందరకు పిల్లల్ని ఎలా చూడటం ఇష్టం అంటే నున్నగా బొద్దుగా ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది, అలా చూడాలనిపిస్తుంది. ఎవరన్నా పిల్లలు సన్నగా ఉండి మూతి ముక్కు బాగున్నప్పటికీ ఆ పిల్లలు ముద్దురారు. వాడు తప్ప ముక్కు సట్టి మూతేసుకుని ఇంతంత బొగ్గలు ఇంతంత పిర్రలుంటే అందరూ వాడిని చూసి అబ్బా ఎంత బాగున్నాడండి అంటారు. అంటే చిన్నప్పటి నుంచి పిల్లల్ని అలా చూడాలనే ఒక దృష్టి అందరిలో ఉన్నది. అందుకని ఎప్పుడు అంత లావు అవుతాడనే ఆలోచన తప్ప వాడి లోపల నిర్మాణం మంచిగా ఎప్పుడు ఉంటుంది, ఆరోగ్యం బాగుందా లేదా అది మనం ఆలోచన చేయటంలా. ఏం పెడితే వెంటనే లావు అవుతాడనే ఆలోచన అమ్మక తప్ప ఏం పెడితే వాడికి డాక్టర్ దగ్గరికి వెళ్లకుండా హాయిగా సుఖంగా బాగుంటాడు అనే ఆలోచన మనం చేయలేకపోతున్నాం. అంచేత ఇలా మొదటి సంవత్సరంన్నర వరకు ఇలాంటి పెట్టిన కొవ్వు పదార్థాలన్నీ వాళ్ళలో కొవ్వు కణాల సంఖ్యను పెంచేస్తాయి. ఆ పెరిగిన కొవ్వు కణాలన్నీ కొవ్వుని నిల్వ చేసుకోవడానికి బ్యాంకుల్లా పనికొస్తాయి. మనకి డబ్బులు దాచుకోవడానికి బ్యాంకులు ఎలా ఉంటాయో ఈ కొవ్వు కణాలు కొవ్వుకి బ్యాంకులు అన్నమాట. ఎంతెంత కొవ్వు కణాల సంఖ్య ఎక్కువ ఉంటే వాటిలో స్టోరింగ్ కెపాసిటీ ఎక్కువ ఉంటుంది. మీరు బాగా తిని వెయిట్ పెరిగిన కొద్దీ ఈ కొవ్వు కణాల్లో కొవ్వు బాగా పేరుకుని ఇంకా బాగా సాగుతుంటాయి. చిన్నప్పటి నుంచే కొవ్వు కణాలు బాగా సాగితే ఇంకా పెరిగిన దగ్గర నుంచి మీరు ఎంత డైటింగ్ చేసినా కొంచెం ఆ సైజు తగ్గటమే తప్ప మళ్ళీ తిరిగి పెరిగే నిర్మాణం మీలో పుట్టుకుతూ ఉండిపోతుంది అనమాట. అంచేత తక్కువ కొవ్వు కణాలు ఉంటే మంచిది. ఇలా మనలో తక్కువ కొవ్వు కణాలు ఉండాలంటే మనం ఏం చేయాలి? వీలున్నంత వరకు తల్లి పాలు బాగా పిల్లవాడికి ఇచ్చేటట్లుగా జాగ్రత్త పడాలి. ఎంతకాలం వస్తే అంతకాలం ఇవ్వాలి. సంవత్సరంన్నర అయింది అనే లెక్కలు వేయొద్దు. మ్యాక్సిమం ట్రై చేయండి. పాలు బాగా రావాలంటే చాలామంది అంటుంటారు, ఇప్పుడు ఈ రోజుల్లో అసలు చాలామందికి పాలు పడటం ఏం తింటే పడతాయో కూడా తెలియట్లా. ఈ ప్రకృతిలో ఏ జీవికి పాలు పడాలంటే ఏం తినాలి ఎవ్వరు చెప్పక్కర్లా. పంది 20 పిల్లల్ని పెడుతుంది. 20 పిల్లలకి న్యాయం చేయాల్సిన పాలు తనలో తయారవుతాయి. పంది ఎవరిని అడగదు. అన్ని పిల్లలకు పాలు రావాలంటే ఏం తాగాలండి ఎవరినన్ను అడుగుతుందండి? దానికి తెలుసు. మనిషిగా మనకు తెలియట్లా. చాలామంది అంటుంటారు బ్రెడ్ తింటే పాలు పడతాయని, పాలు త్రాగితే పాలు పడతాయని. అండి మీ గేదెకు 1 లీటర్ పాలు పోయింది, రేపు 2 లీటర్లు ఇస్తుందని చూద్దాం. కాస్త ఈ పూట గడ్డి ఎక్కువ పెడితే రేపు పాలు వస్తాయి, ఇలా గడ్డి కొంచెం పెడితే రేపు తగ్గిపోతాయి. 12 గంటల్లో
10 గంటల్లో ఆహారానికి పాలకి డిఫరెన్స్ తేలిపోతుంది. మంచి తిండిని బట్టి, మాంసకృతులున్న ఆహారాన్ని బట్టి పాలు పెరుగుతాయి. కానీ మంచి మాంసకృతులున్న ఆహారం ఆకుకూరలు, గింజధాన్యాలు, వీటి తర్వాత పాలల్లో మాంసకృతులు చాలా తక్కువ వీటితో పోలిస్తే మాంసకృతులు పాలల్లో. కానీ మంచిగా రోజు మధ్యాహ్న పూట భోజనంలో అంతంత ఆకుకూర కనుక తినగలిగితే పాలు ఎప్పటికీ తగ్గు. 1 సంవత్సరంన్నర, 2 ఏళ్ళు, 2.5 ఏళ్ళైనా తగ్గకుండా వస్తూనే ఉంటాయి. ఇక మొలకెత్తిన విత్తనాలు ముఖ్యంగా మంచి మాంసకృతులు కలిగిన ఆహారం అని చెప్పచ్చు. పెసలు, రాగులు, సజ్జలు, జొన్నలు లాంటి వాటిని మొక్క కట్టి రోజన్ని పెట్టండి. ఇవేనా 2 రకాలు పెట్టినప్పటికీ నానపెట్టిన వేరుశెనగ పప్పులు హైలీ ప్రోటీన్ ఫుడ్. చక్కగా 1 గుప్పుడు 2 గుప్పులు వేరుశెనగ పప్పులు బాలింతలకు పెడితే నానబెట్టిన తర్వాత ఎంతో మంచిది. అన్ని సోయా చిక్కుడు గింజలు కూడా కాస్త నానపెట్టి వేరుశెనగ పప్పులతో పాటు తినిపిస్తే అన్నిటికంటే ఎక్కువ ప్రోటీన్, మంచి ప్రోటీన్ సోయా చిక్కుడులో ఉంటుంది. పాలు బాగా డెవలప్ అవుతాయి. పాలల్లో ఉండాల్సిన పోషక పదార్థాలన్నీ డెవలప్ అవుతాయి. అలా బాలింతలకు ఈ వేరుశెనగ పప్పులు, మొలకలు కాస్త ఖర్జూరం పెట్టుకుని ప్రొద్దునే ఉదయం టిఫిన్ కింద తినిపిస్తే బాగుంటుంది. మధ్యాహ్న పూట ఆకుకూర, ముడి బియ్యం అన్నం. తెల్లటి బియ్యానికి పాలు రావు, పోషక విలువలు ఉండవు కదండి. కానీ మంచి బలమైన పోషక విలువలు ఉన్న ఆహారం ముడి బియ్యం, ఆ అన్నము, ఆకుకూర. ఇలా రోజు ఉదయం మధ్యాహ్నం ఆహార విషయంలో శ్రద్ధ తీసుకుని సాయంకాలం కావాలంటే మీకు అనుకూలమైనట్లుగా తీసుకోండి. పాలు బాగా తయారవుతాయి. ఇక పిల్లవాడికి మాత్రం నాకు తెలిసి చిన్నప్పటి నుంచి మేగళ్ళు, నేతులు, వెన్నపూసలు పెట్టడం మంచిది కాదు. అలాంటి వాటిని అలవాటు చేయకుండా ఉండటమే మంచిది. ఎందుకంటే ఈ రోజుల్లో 25 ఏళ్ళకే కొలెస్ట్రాల్ వచ్చి హార్ట్ బ్లాకులు వచ్చేస్తున్నాయి. 25-30 సంవత్సరాల వయసులోనే పక్షవాతాలు వచ్చేస్తున్నాయి. హైలీ కొలెస్ట్రాల్ ఫుడ్ ఇంతంత వేసి పెడతాం, దోషం. అలాంటి వాటిని మానేయండి. సహజమైన కొవ్వు పదార్థాలు కావాలి. అలా హైలీ ఫ్యాట్ ఫుడ్ మనం పెట్టకూడదు. ఇలా జాగ్రత్త పడితే చిన్నపిల్లలకి చాలా మంచిది. కాబట్టి ఇలా కొవ్వు కణాల సంఖ్య తగ్గడానికి మనం మార్చుకుంటే బాగుంటుంది. ఇక ఈ కొవ్వు కణాలు అనేవి ఎక్కువగా శరీర నిర్మాణంలో పుట్టుకతో కనుక ఎవరికైనా వస్తే చిన్నప్పటి నుంచి పెద్దయిన తర్వాత వీటి సంఖ్యను తగ్గించుకోవడానికి అమెరికా లాంటి దేశాల్లో రకరకాల సర్జరీలు కూడా చేసి ఏ పార్ట్లో ఎక్సెస్ ఫ్యాట్ సెల్స్ ఉంటే వాటిని తీసేస్తారట. ఈ విధానంలో మళ్ళీ ఫెయిల్యూర్ వచ్చేసింది. ఎలా అంటే మనం కొన్ని కొవ్వు కణాలని ఏదో సీట్కి ఎక్కువ నేను ఆపరేషన్ చేయించి తీయించేసామనుకోండి, ఇతర కొవ్వు కణాలు మనం తీసేసిన కొవ్వు కణాలు పేర్చుకోవాల్సిన కొవ్వుని పేర్చేసుకుంటున్నాయట. అందుకని ఒక చోట తీసిన మరో చోట ఈ ఫ్యాట్ అంతా డిపాజిట్ అయ్యి అక్కడ ఎక్సెస్ గ్రోత్ లాంటిది వచ్చేయడం జరుగుతున్నది. అందుచేత ఈ థియరీ ఫెయిల్ అయిపోయి అమెరికా లాంటి దేశాల్లో బాగా లావన్నవారు ఇలాంటి వాటిని కూడా ఇప్పుడు మానేసి ఇక తగ్గటం చేత కాకపోతే మొయ్యటం చేస్తున్నారు తప్ప ఏమీ ప్రయత్నం చేయటంలా. చేత ఇది కూడా పనికిరాదు. స్త్రీ పురుషులకి ఈ కొవ్వు కణాలు మళ్ళీ నిర్మాణం చూస్తే ఒకే రకంగా ఉండదు. కొవ్వు కణాల సంఖ్య మొదటి సంవత్సరాలలోపు నిర్ధారణ అయినప్పటికీ జీన్స్ని బట్టి ఏ పార్ట్లో కొవ్వు కణాలు ఎంత రేషియోలో ఉండాలి అనేది స్త్రీ పురుషులకు మళ్ళీ వ్యత్యాసం ఉంటుంది. చూడండి, భార్యాభర్తలిద్దరూ పెళ్ళైన తర్వాత తినటం ప్రారంభిస్తే చెరొక 10 కేజీలు పెరిగారు అనుకుందాం 1 సంవత్సరం 2 ఏళ్లలో. ఆడవారు తినటం ప్రారంభించినప్పటి నుంచి ఈ 10 కేజీల బరువు ఎక్కడ పేరుకుంటుంది ముందు వెళ్ళి? అదే పురుషులు తింటే ఎక్కడ పేరుకుంటుంది? ఇద్దరికి ఒక చోట పేరుకోదు ఈ 10 కేజీల కొవ్వు. ఆడవారు బరువు పెరగటం ప్రారంభించినప్పటి నుంచి ముందుగా పెరిగేది వెనక సీటుకు వెళుతుంది. అది అయిన తర్వాత తొడకొస్తుంది. తొడలు కూడా సరిపడా లావెక్కిన తర్వాత అప్పుడు వీపుకి వస్తుంది, వెనక భాగానికి వస్తుంది. ఇక్కడ పూర్తయ్యాక కొంచెం ముందు బొజ్జకి వెళుతుంది, కొంచెం ఇక్కడ వస్తుంది. ఇలా ఫస్ట్ ఆ పార్ట్లో సీటుకి తొడలకి ఫ్యాట్ సెల్స్ కాన్సన్ట్రేషన్ స్త్రీలకు ఎక్కువ. అందుకని ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉన్న ఏరియాలో ఫస్ట్ డిపాజిట్స్ ఉంటాయి. అందుకని స్త్రీలు అలా పెరుగుతూ వస్తారు.
అదే పురుషులు 10 కేజీలు పెరిగితే వీళ్ళకి ఎక్కడ పెరుగుతుంది? వెనకాల సట్టి పెర్రలే ఉండవు, పుల్లల్లాంటి తొడలు, ముందుకు బాణ మాత్రం దిగుతుంది, ఏదో స్పీడ్ బ్రేకర్ లాగా అట్లా వస్తుంది. చూడండి, మగవారిని ఎక్కడ లావుగా ఉన్నా ఫస్ట్ బొజ్జే ఉంటుంది, చాలామందికి ఇక్కడ నున్నగా గుండ్రంగా కలిసిపోతుంది. మరి ఇలా ఇక్కడే ఎందుకు పురుషులకు పెరుగుతున్నదంటే ఫ్యాట్ సెల్స్ కాన్సన్ట్రేషన్ ఈ ఏరియాలో పురుషులకి ఎక్కువగా ఉంటుంది, అందుకని ఇక్కడే ఫస్ట్ పెరగటం జరుగుతుంది. ఇతర పార్ట్లన్నీ సన్నగా పొలల్లా ఉంటాయి. ఇది చూడటానికి మగవారికి వచ్చిన శరీరం అసహ్యంగా కనపడుతూ ఉంటుంది ఈ కారణం చేత. ఇది కొవ్వు కణాల సంఖ్య ఉండే ఏర్పాటు.